ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు కడపలో కారుణ్య వృద్ధాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి కారణం నా చిన్ననాటి స్నేహితుడు అనంతపురం ఎస్ఎస్బిఎన్ హై స్కూల్లో 10వ తరగతి 6 నుంచి 10 వరకు మేమందరము చదువుకున్నాము. మా బ్యాచ్లో ఏ సెక్షన్లో ఉన్నటువంటి కెల్లి సురేష్ అనే అతను భార్యా పిల్లలను వదిలేసి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అనుకోకుండా అతను బెడ్ అరెస్ట్ అయిపోయాడు. పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి అతను ఆ పరిస్థితుల్లో ఉన్నది ఒక పేపర్ ప్రకటన ద్వారా మేము తెలుసుకొని అతన్ని రక్షించుకోవాలని చాలా ప్రయత్నం చేశాము. 3 నెలలు తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుందని, కానీ ఒక ఆశ్రమము కృష్ణారెడ్డి గారి ఆశ్రమానికి కూడా పంపించడం జరిగింది. అక్కడ ఆయన పాపం 20 రోజులు సర్వీస్ చేశాడు. అనుకోకుండా ఒక రోజు ఉదయం 9వ తేదీన అబ్బాయి అతను స్వర్గస్థుడయ్యాడు. కావున ఈరోజు యాక్చువల్గా ఈరోజు 12వ రోజు అవుతుంది. రేపు వరలక్ష్మి వ్రతం ఉన్న కారణంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇదంతా స్నేహితుల ద్వారానే చేస్తున్నాము. తర్వాత వచ్చేసి అనంతపురంలో రేపు దాదాపు 1000 మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాన్ని నా చిన్ననాటి స్నేహితులు నిర్వహిస్తున్నారు. తర్వాత నేను చెప్పేది ఒకటే, బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఏదైనా సరే, రక్త సంబంధికులు కానీ ఎవరైనా సరే వాడితో విడిపోయినా ఏం చేసినా వాడు చనిపోయిన తర్వాత దూరం నుంచి ఒక నమస్కారం చేయమని మాత్రం కోరుతున్నా. వాటితో అవసరం లేదు, అయిపోయింది, నీ చాప్టర్ నా చాప్టర్ అయిపోయింది. మనిషి ఉన్నాడు లేడు అని కాదు, వాడు పోయిన తర్వాత ఇంకా ఏం లేదు అక్కడ. కనీసం రోడ్డు మీద ఒక డెడ్ బాడీని తీసుకొని పోతుంటారు, మనం సడన్గా ఏం చేస్తాము? వాడు ఎవడో మంచివాడో చెడ్డవాడో మృగమో తెలియదు మనకు. లేదా ఒక నమస్కారం చేస్తాం, పుణ్యలోకాలకు పోరా నాయనా అని. కనీసం ఆ ధర్మం అన్నా పాటించండి, మానవత్వాన్ని చంపద్దండి అనేసి ఈ సందర్భంగా ఇక్కడ వాళ్ళను, తర్వాత బయట ఉన్నటువంటి వాళ్ళను అందరినీ కోరుతున్నాను. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ బంధం ఎటువంటిదైనా సరే, వాడు ఏ పరిస్థితిలో పోయినాడో, వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడో, ఏం చేశాడో అయిపోయింది, ఆల్రెడీ తెంచేసుకున్నారు, అయిపోయింది. చనిపోయిన తర్వాత కనీసం దూరట్ల, ఎందుకంటే ఇంకా ఆ రక్త సంబంధం అనేది దానికి విలువ ఉండదు. ఇప్పుడు అదే ఆశ్రమంలో 20 రోజులు సేవ చేసిన అతనికి డబ్బు రావాలంటే భార్య వచ్చి సంతకం పెట్టాలి అకౌంట్లో. బ్రాహ్మణ సంఘం వాళ్ళు 50,000 రూపాయలు వేస్తున్నారు, అది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఆ సేవ చేసిన అతనికన్నా కనీసం ఆ డబ్బు చెందితే మాకు సంతోషం. ఈ సందర్భంగా అందరూ ఈరోజు నా చిన్ననాటి స్నేహితుడు కెల్లి సురేష్ స్వర్గస్థుడు అయ్యి 13వ రోజు పెట్టాల్సింది, ఈరోజు 12 రోజు ఇక్కడ చేస్తున్నాము. ఆ అన్నదానాన్ని స్వీకరించి వాడి ఆత్మకు శాంతి చేకూరాలని మీరు కూడా కోరుకుంటారని ఆశిస్తూ, నేను కూడా కోరుకుంటూ ఈ అన్నదానాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. నమస్కారం. కె సురేష్ బాబు గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు ఉదయ్ భాస్కర్ గారు మన కడపలో ఉండే కారుణ్య వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులందరికీ ఈ భోజనం ఏర్పాటు చేశారు. సురేష్ గారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. ఇప్పుడు గడిచే కాలంలో తల్లిదండ్రులనే పట్టించుకోకుండా, మీలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, పట్టించుకోకుండా బయటికి పంపించేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది స్నేహితుడు చనిపోతే స్నేహితుడు బతికుండగానే వెళ్ళి అన్నీ చూసుకొని తను చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని ఇట్లా మళ్ళీ సర్వీస్ చేయడము, ఇట్లా ఎన్నో మంచి పనులు చేస్తున్న ఉదయ్ భాస్కర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్వీకరించి సురేష్ గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. ఒకసారి మౌనం పాటిస్తే బాగుంటుంది. మౌనం పాటించాలి. నమస్కారం అయ్యా. భాష మరి లాంగ్ వీడియో అయితే కష్టం. జంప్ అయిపోయింది.
కట్ చేయమనమ్మా, ఎక్కువ తీద్దాను, కొద్ది కొద్దిగా. అది లోడింగ్ కష్టమవుతుంది. వీడియో ఆపమను. భాష అంతసేపు తీయద్దు, భాష అంతసేపు తీయద్దండి. తిన్న తర్వాత తినాలి, అది తిన్న తర్వాత తినాలి. అన్నం వేయనా అన్న, అన్నం పెట్టేటప్పుడు ఏంటి పిల్లలు తీయకూడదు, పిల్లలది ఫోటో తీయద్దు ఇట్లా. అమ్మా కొంచెమ్మా, ఇంకొద్ది పెట్టదా, మళ్ళీ కావాలంటే అడగండి అమ్మా. రెండు చేతుల్లో పట్టుకోయా, కుడి చేతితో పట్టుకో. మనం వీడియో తీసే ఎట్లుంటుందంటే అసలు ఆన్ చేయకుండా వీడియో తీసి సుబ్బారాయణకు తెల్లన్నం పెట్టండి, తెల్లన్నం పెట్టండి, కూర వేయండి. సుబ్బమ్మ గారు భోజనం బాగుందా? ఏ కనకమ్మ భోజనం పెట్టింది? స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరా
ఉన్నదే మనసా నీ ఇల్లు ఉన్నదే మనసా నీ ఇల్లు ఉన్నదే